నమస్తే టీవీ20 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా కుప్పం మహిళను పరామర్శించిన హోంమంత్రి అనిత. తల్లిదండ్రులే సూత్రధారులు, ఉపాధ్యాయురాల కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్. సింహాచలం నరసింహస్వామి హుండీ లెక్కింపు. కుప్పం మండలం నారాయణపురం ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత. మహిళతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పిన హోంమంత్రి, మహిళ అప్పు తీర్చలేదని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన మంత్రి అనిత. మహిళ అప్పు తీర్చలేదని ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి హామీ. శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. ఆ పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉండు, సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండు చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏది పిల్లోడాడి ఆయన అన్న ఏం లేదులేమ్మా, కంగారు పడుతున్నాను. ఓకేనా? ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేద్దామమ్మా. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, తను చూసుకుంటారు. ఓకేనా? ధైర్యం ఉండండి అమ్మా, ధైర్యం ఉండండి. ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్ లో చేర్చాలి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు మన వెంకటలక్ష్మి, కొనికేనప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు. చిత్తూరు జిల్లా కుప్పం మహిళను పరామర్శించిన హోంమంత్రి అనిత. కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి అనిత బాధిత మహిళకు హామీ ఇచ్చారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితురాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ముగ్గురు పిల్లలు మేడం. మాకు మోడల్ స్కూల్లో సీట్ కావాలి మేడం. మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలి. ఎందుకంటే మేడం, నమస్కారం మేడం. మాది నారాయణపురం మేడం. టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను. మా పిల్లలు టీసీ తీసుకుంటాము, హాస్టల్ వేస్తాము అనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది. టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు. చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేయిలు అడ్డు పెట్టుకున్నాను. నా చేయిలు రెండు వెనక్కి పట్టుకొని చీరని అంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము. నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని టీసీకి వచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలనేసి
చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు ముని వెంకటలక్ష్మి, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మ్యామ్. ఆ ముసలోడు వాళ్ళ కొడుకు ఈడ్చి వద్దు, పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది, కట్టకండి, నేను లేడి, నా పిల్లల కోసం నేను బతకాల, మాకు ఎవరు లేదు. నన్ను చూసి చూడనట్లు రోడ్లో 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్లు చీరని లాగి కుర్తి చేయి తూకేదానికి లేదు, కాలు తూకేదానికి లేదు, మారి చేసేస్తున్నారు మేడం. లేదమ్మా, ఇది చాలా దారుణం. ఇది నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు, వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు అమ్మా. వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేశారు. నీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా. ఊర్లోకి పోయేకలే వచ్చేకి లేదు. భూమి ఏదైనా ఉంది అంటే అది కూడా పాస్బుక్లు అది ఇది చేసుకున్న డబ్బులు పడుతుందని వాళ్ళ భూమి కూడా ఏది లేదు మా పేరులో. ఉండేదానికి ఏదో ఇల్లు కట్టుకున్నాం. అవి ఇంట్లో పెన్షన్ 6,000 ఇస్తారు కదా, మాకు అప్పు ఇచ్చిన్నారు కదా అని పిల్లని బెదిరించి తీసుకునేవాళ్ళు మేడం. నెల అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో రైతులకు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో రాయితీలపై వ్యవసాయం యంత్ర పరికరాలు, నాణ్యమైన విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. కూటమి ప్రభుత్వం రైతు పక్షంగా పనిచేస్తుందని, పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు ప్రతి వీలైన దశలో సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. రైతుల శ్రమకు న్యాయం చేసే దిశగా మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన విత్తనాల ద్వారా కృషి చేస్తుందని తెలిపారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందన్న నినాదంతో ముందడుగు వేస్తున్న కూటమి ప్రభుత్వం. మళ్ళీ ఒక్కో మండలానికి 10 అదనంగా ఎక్కడెక్కడ జిల్లాలో రాష్ట్రంలో మిగిలిపోయినాయో అవన్నీ మన మండలానికి 5-6 ఇచ్చారు. మన అదృష్టం ఏంటంటే మండలానికి 12, 16, ఇక్కడ చీడికారులో 16, దేవరాపల్లిలో మనం డిస్ట్రిబ్యూట్ చేశాను 16. అచేత నేను ఇంకో చెప్తున్న రైతులు ఇన్పుట్ ఏవైతే ఉన్నాయో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, 1 పవర్ టిల్లర్ కానీ, 3 స్ప్రేయర్స్ కానీ, రోటరేట్స్ కానీ, మీరు ఎవరైనా రోటరేట్ కానీ, ట్రాక్టర్ డ్రమ్స్, అది కూడా చాలా దమ్ముల్లో చాలా అవసరం కనుక ఇంకా ఎవరైనా రైతులకు కావాలంటే ప్రస్తుతాలు చెప్తున్నాను, మీరు అదనంగా కావాలంటే దరఖాస్తు ఇవ్వండి. ఎక్కడొక్కడ తెచ్చిచ్చే బాధ్యత నాది. ఇది వ్యవసాయ శాఖ నుంచి నాకు బంధువు అవడం వల్ల నాకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. అయితే అలాంటి ఇబ్బంది పడవద్దు, మాకు రాలేదని ఇబ్బంది పడవద్దు. ఏ రైతు కోరినా మా నాయకుల దగ్గర లిస్టులు ఉన్నాయి, ఇవ్వండి. డెఫినెట్గా మీకు ఇక్కడ మన మాడుగుల వరకు మనం వ్యవసాయం ఆధారపడ్డాం, పూర్తిగా వ్యవసాయ ప్రాంతం ఇది. ఇక్కడ వ్యవసాయం కూడా మన సరైన సౌకర్యాలు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కనుక నేను మరొక్కసారి మా రైతాంగాన్ని కోరేది, మీరు ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే ఏదైనా సరే మీరు దరఖాస్తు ఇవ్వండి. ఈ 16 మందికి మనం ఆశపడద్దు. ఇంకా ఏమైనా ఉంటే ఇంకా సచివాలయం అందరూ వస్తాయి, అవి కూడా ఉండమ్మా, అవి కూడా ఇస్తాను. నేను చెప్పిన 3 ఫసల బీమా యోజన, బ్యాంకింగ్ లేని వాళ్ళందరూ కూడా తక్కువ ప్రీమియం కట్టండి. అంటే అదృష్టం బాగుండి మన పంటలు పడుతున్నాయి, కాదంటాం లేదు. ఇంకా దురదృష్టమైన జరిగితే మాత్రం మనం జాగ్రత్త పడాలి కనుక అది ఆర్జీఎల్ మాత్రం మేడం గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి. లాస్ట్ టైం మనం చాలా ఇబ్బంది పడ్డాం. పాతప్పుడు బియ్యం అంతా, ధాన్యం అంతా గరులు పొలాలు నిండిపోయినాయి. అది వాడు చూడమని చెప్తూ, వేరుశెనగ కూడా ఎక్కువ అర్లీగా ఇస్తే మంచిదని మేడం గారితో చెప్తూ, తర్వాత మీకు ఇత్తనం కానీ ఫెయిల్ అయితే మీరు ఆ రిసీట్ ద్వారా మా మేడం గారికి మీరు కంప్లైంట్ చేస్తే మేము ఆ కంప్లైంట్ ద్వారా మళ్ళీ మీకు నష్టపరిహారం ఇచ్చేటువంటి హక్కు మీకు ఉంది. చాలామంది తెలియదు పాపం. కంపెనీలు కానీ ఏదైనా సరే గవర్నమెంట్ కానీ ఆ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చెప్తుంది. ఈ 4 సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ పేరు పేరున కోరుతూ. అనంతపురం జిల్లా కబందూరు మండల కూరాకర్లపల్లిలో ఈ నెల 12న జరిగిన ఉపాధ్యాయురాలి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో తల్లిదండ్రులే ఉపాధ్యాయులని కిడ్నాప్ చేసినట్లు తేల్చారు. పెళ్లి చేయమని ఆ అమ్మాయి అడిగితే వాళ్ళ చెల్లెల భర్తను పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేయడం జరిగింది. అది నచ్చక ఆమె గత 20 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తిప్పేస్వామిని పెళ్లి చేసుకున్నది. అది నచ్చక ఈమెను కిడ్నాప్ చేసుకెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీలో బంధించి ఆమెను హింసించి ఆమె దగ్గరున్న సెల్ ఫోను, క్రెడిట్ కార్డు, ఇవన్నిటిని డెబిట్ కార్డు, వీటన్నింటినీ లాక్కొని ఆమెను కొట్టడం జరిగింది.
ఆమె విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని సింహగిరి పరాకమణి కేంద్రంలో లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు 3,21,38,717 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈసీ తెలిపారు. దీంతో పాటు 203 గ్రాముల బంగారం, 18 కిలోల 25 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చినట్లు వివరించారు. ఈ మొత్తం ఆదాయం కేవలం 33 రోజులదేనని స్పష్టం చేశారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకోవడంతో భారీ ఆదాయం సమకూరిందన్నారు. ఈ నెలలో భక్తుల రాక మరింత పెరగవచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ లో 3,000 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 యోగా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. యోగా శిక్షకులు సులభమైన ఆసనాలు, శ్వాస పద్ధతులను వివరించి యోగా అభ్యసన చేయించారు. ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ యోగాసనాల వల్ల ఎన్నో దీర్ఘకాల వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని, ఆరోగ్యంగా జీవించాలన్నారు. ఎస్పీ నయీం అస్మి మాట్లాడుతూ యోగా ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భీమారావు, ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ శ్రీవేదలు పాల్గొన్నారు. గాల్లో కొడవడం జరుగుతుంది. వెంటనే గాల్లో కొడతాం మేడం. 1 2 3 చెప్పండి మేడం. 1 2 3. చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ నెల రోజులు కూడా గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి కోరికల మేరకు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నియోజకవర్గమే కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మరి యోగాంధ్ర కార్యక్రమాలు నెల రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన నరసాపురం నియోజకవర్గంలో కూడా గత నెల 27వ తారీఖున ఏదైతే గోదావరి నది తీరం ఉందో, గోదావరి నదీ తీరాన మరి ఆ రోజున సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ వీరందరితో కలిపి మరి ఆ రోజున కూడా అక్కడ మనం ఏర్పాటు చేసాం. మరి ఏదైతే ఈ రోజున మన నియోజకవర్గానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందో, మరి పేరుపాలెంలో వేలాది మందితో స్టూడెంట్స్ కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ, మహిళలు అందరితో కలిపి ఈ రోజున మరి యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగానే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని మరి యోగా కూడా కేటాయించవలసిన అవసరం ఉంది. పెద్దలు అందరూ కూడా చెప్పారు, వివిధ రకాలుగా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధానంగా ఈ యోగాను మనం కొంత సమయాన్ని కేటాయించి రోజులో ప్రతిరోజు కూడా నిత్యం చేసుకుంటే కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మన కుటుంబానికి అండగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా కోరుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిరోజు నిత్యం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఈ రోజు చూస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, వివిధ రకాల అధికారులు కానీ మరి ఎప్పుడు కూడా ఆఫీసు. త్వరలో కమ్మిరెడ్డిపాలెం నుంచి వాడపాలెం రహదారి అభివృద్ధి. ఎమ్మెల్యే సత్యానందరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.
కొత్తపేట నుంచి వాడపల్లం వరకు 3 కోట్లతో త్వరలో నిర్మాణం చేపట్టనున్న రహదారిని సోమవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ పి రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ డివిజనల్ ఆఫీసర్ ఏవి సూర్యనారాయణలతో కలిసి పరిశీలించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న ఈ రహదారికి ఇటీవలే నిధులు మంజూరయ్యాయి. అత్యంత పారదర్శకంగా రహదారి నిర్మాణ పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జేఈ వీరభద్రరావు, తహసీల్దార్ రాంబాబు, బూసి జయలక్ష్మి, భాస్కర్రావు, అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. శ్రీవారి వైభవం, సనాతన ధర్మ వ్యాప్తి కోసం విస్తృత కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. దీని ద్వారా భక్తుల్లో ధార్మికతను పెంపొందించేలా, సాంప్రదాయాలను నిలుపుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. మంచి బంగారు చిత్తూరు జిల్లా కుప్పం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మునెప్ప రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే నలుగురు బాధిత మహిళ శిరీషను చెట్టుకు కట్టి కొట్టడం జరిగిందన్నారు. ఈ విషయం వాట్సాప్లో ఫోటో రాగానే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగిందన్నారు. మహిళపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నలుగురిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు శిరీష తమ పిల్లలకు చదువుకున్న పాఠశాలలో టీసీ తీసుకోవాలని సోమవారం గ్రామానికి వచ్చింది. శిరీషపై మున్నెప్ప కుటుంబీకులు దౌర్జన్యం చేసి అడ్డుకొని చెట్టుకు కట్టేశారని తెలిపారు. ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. రాజకీయాలకు సంబంధం లేదు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత మహిళ శిరీషపై దాడి చేసిన నలుగురిని రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. వాదులాడుకుని మీరు అప్పు కట్టేంత వరకు నిన్ను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊళ్ళో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో
ముద్దాయిలుగా భావిస్తున్న మునప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో 126 క్లాస్ 2, 118 క్లాస్ 1, 115 క్లాస్ 2, 351 క్లాస్ 2 అండ్ 109 BNS యాక్ట్ రెడ్ విత్ 3 క్లాస్ 5 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో, తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో, నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది. ఒక 3 years బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు. ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేసారు. తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరిడ్చి వెళ్ళిపోయారు 3 years బ్యాక్. అప్పటి నుంచి వాళ్ళ ఆచూకీ తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్నటి రోజున శిరీష అనే ఆవిడ తన 2 పిల్లలకి అక్కడ స్కూల్లో చదివినారు. ఆ టీసీ తీసుకోపోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది 2 wheelerలో. అప్పుడు ఈ 4 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆమెను చూసి ఆపి వాగ్వాదం చేసుకున్నారు. ఖచ్చితంగా 80,000 మాకు కట్టేని వెళ్ళాలని. దాంతో మిగతా విలేజర్స్ కూడా వచ్చారు. వీళ్ళు హ్యాండెడ్గా ఆమె నుంచి ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఆమెకి చెట్టు కట్టేయడము చేశారు. ఈ విషయంగా మనము ముందుకెళ్తున్నాం. ఈ సదరు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో. అలాగే కుల ప్రస్తావన లేదు, అలాగే ఇతరత్ర కారణం లేదు. కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో. మేము తరోగా ఎంక్వైరీ చేసాం. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయం ఇది. సమాచారం వచ్చిన వెంటనే, మాకు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది నిన్ననే. నౌ షీ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు, బాగానే ఉంది. హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏమంటే, కొన్ని విషయాలు సోషల్ ఈవెంట్స్ జరిగినప్పుడు దాన్ని సరైన అవగాహనతో ప్రజలకి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది మీడియా ద్వారా. అలా కాకుండా కొద్దిగా త్వరగా న్యూస్ ఇవ్వాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్తో కొన్ని విషయాల్లో కొంత ముందుడుకుగా తీసుకెళ్లడం జరుగుతుంది. దానివలన ఈ సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఏదో జరిగిపోతుంది అనే విషయం. దీంట్లో ఒక మీడియాలో వచ్చిన ప్రకారంగా నేను మీడియాని అటెంప్ట్ చేశాను. దాన్ని చూస్తే పూర్తిగా దీన్ని పొలిటిసైజ్ చేసేస్తున్నారు. ఇట్స్ నాట్ పొలిటిసైజ్. ఇది కేవలం అప్పు తీసుకొని కట్టకుండా ఊరిడిచి వెళ్ళిపోయి వాళ్ళు నిన్న కనబడడంతో అక్కడ జరిగిన సంఘటన ఇది. అంతేగాని దీంట్లో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ కానీ ఇతర యాంగిల్స్ కానీ లేవు. అలాగే రీసెంట్గా మనము రాళ్ళబదుగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్లో వెంకటేశ్వరపురం అని రాళ్ళబదుగూరు విలేజ్లో సల్లాపూరి అనేది ఒక ముద్దాయి ఒక 3 ఆడవాళ్ళని విచక్షణారహితంగా కొట్టారు. అది కూడా వీడియో వైరల్ అయింది. దాన్ని కూడా మీడియా వాళ్ళు బాగా వైరల్ చేశారు. దానికి కూడా పొలిటిసైజ్ చేశారు. యాక్చువల్లీ అది మనీకి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్. అది ఒక డబ్బుల విషయంలో, పంచుకునే విషయంలో జరిగిన ఘర్షణ మాత్రమే అది. ఇంకా దానికి వేరే కారణం లేదు. కానీ దాన్ని కూడా పొలిటిసైజ్ చేసి సెన్సిటివ్ చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దండి. ఇంకోటి కూడా, నిన్న సోమన్న అనే ఒక వ్యక్తి అతని ల్యాండ్లోంచి దాదాపు ఒక 30 నుంచి 40 అడుగుల అవతల ఉండే శ్మశానానికి దారి కావాలని ఆ విలేజర్స్ పిటిషన్స్ పెట్టుకున్నారు. నల్లపరెడ్డి విలేజ్ అది కూడా. ఆ ప్రయత్నం పెట్టినప్పుడు ఎంఆర్ఓ గారు 3-4 సార్లు వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఒక 6 అడుగుల దారి ఏర్పాటు చేసి రాళ్ళు కూడా నాటాడు. ఎంఆర్ఓ గారు వస్తేనే ఈ సోమన్న అనే వ్యక్తి రాళ్ళు పీకేస్తాడు. ఇలా 3-4 సార్లు జరిగింది. ఈ విషయము ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా తెలిసింది. ఇది కొద్దిగా స్ట్రిక్ట్గా చేయండి, దాంట్లో ప్రజలకు ఉపయోగపడే దాంట్లో 6 అడుగుల నీళ్ళు ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని విషయంగా అతడు పదే రాళ్ళు పీకేస్తూ ఉంటే ఎంఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు
సోమన్న మీద మనము ఒక చిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఆ చిన్న కేసు నమోదు చేయడం జరిగిన తర్వాత అతనికి నోటీసులు ఇస్తే తీసుకోలేదు. ఇంటికి కూడా అతికించడం జరిగింది. మన పోలీసు వాళ్ళు వెళ్ళి ప్రొసీజరల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఆ చిన్నటి కేసులో అరెస్టులు ఏమి ఉండవు. కానీ బట్ 41A నోటీసు సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి 2-3 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు సర్వ్ చేయక అతను తీసుకోలేదు. మోరోవర్ చాలా బ్యాడ్గా ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ అబ్యూస్ చేస్తున్నాడు ఎంప్లాయీస్ని, అంటే ఎంఆర్ఓ గారిని, ఎస్ఐని, వెళ్ళిన కానిస్టేబుల్స్ అంతా చాలా ఫిల్తీ లాంగ్వేజ్తో అబ్యూస్ చేయడం, ఫుల్గా తాగి ఉండి ఇలా చేయడంతో 4th టైం మన వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగానే ఎవరైతే నోటీసులు రిఫ్యూజ్ చేస్తారో, పదే రిఫ్యూజ్ చేసి ఇన్వెస్టిగేషన్ సహకరించకుండా, చట్టానికి సహకరించకుండా అంటే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అతన్ని పోలీస్ స్టేషన్ వరకు రమ్మని చెప్పి అడగడం జరిగింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.